Hello students, welcome to today video classroom. Subject Computer Science, paper Programming in Java. Today topic is exception handling techniques, or you can say that exception handling mechanism. You can say that exception handling mechanism. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు జరిగినటువంటి 4 ఎగ్జామ్స్లలో 3 టైమ్స్ ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్ని 3 టైమ్స్ క్వశ్చన్స్ అడగలేదు. సో మ్యాక్సిమం ఈ చాప్టర్లో ఎక్సెప్షన్ అనే చాప్టర్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ సింటాక్స్ అంటారు, లేదా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ టెక్నిక్ అంటారు, లేదా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం అంటారు. మెకానిజం అన్నా, సింటాక్స్ అన్నా, టెక్నిక్స్ అన్నా మనం ఇదే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. ఓకే, వెళ్దాం. ఇప్పుడు ఇంకా మన టాపిక్ ఏంది? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్. సో నిన్నటి క్లాస్లో మనము ఎక్సెప్షన్ అంటే ఏందో మనం నేర్చుకున్నాము. ఎక్సెప్షన్ అంటే ఏంది? ఎక్సెప్షన్ అనేది ఒక కండిషన్. ఎలాంటి కండిషను? రన్ టైమ్ ఎర్రర్ జనరేట్ చేస్తుంది. మరి రన్ టైమ్ ఎర్రర్ జనరేట్ చేసినప్పుడు ఏమవుతుంది? ప్రోగ్రామ్ మిడిల్లో ఆగిపోతుంది. అంటే ఎక్సెప్షన్ ఈజ్ ఏ కండిషన్ దట్ మే రేజ్ ద రన్ టైమ్ ఎర్రర్ అండ్ స్టాప్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. We need to handle this exception to display the proper message and close all the resources before stop exiting the program. అంటే ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత మిడిల్లో ఏమైనా రన్ టైమ్ ఎర్రర్స్ వస్తే ఒక ప్రాపర్ మెసేజ్ డిస్ప్లే చేసి అక్కడ వరకు ఓపెన్ చేసినటువంటి ఇన్పుట్ స్ట్రీమ్స్ కానీ అక్కడ వరకు ఓపెన్ చేసినటువంటి డేటాబేస్ కనెక్షన్స్ కానీ అన్నీ క్లోజ్ అయ్యి ఎక్సెప్షన్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిట్ కావాలి. ఫర్ దట్ పర్పస్ వీ నీడ్ టు హ్యాండిల్ సమ్ ఎక్సెప్షన్ టెక్నిక్స్. సో ద ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం పెర్ఫార్మ్స్ ద మెయిన్లీ 4 tasks. The first task is that we have to find the exception. What we have to find? The condition, the programming code that may generate a runtime error. Finding exception means ఆ రన్ టైమ్ ఎర్రర్ ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ జరగడానికి అవకాశం ఉందో ఆ టైం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఫైండ్ అవుట్ చేసి ఆ ఎక్సెప్షన్ని, సో ఇక్కడ రన్ టైమ్ ఎర్రర్ కనుక ఆ కండిషను రన్ టైమ్ ఎర్రర్ కనుక జరిగితే ఇక్కడ రన్ టైమ్ ఎర్రర్ జరిగింది అని ఎక్సెప్షన్ని త్రో చేయాలి. ఎక్సెప్షన్ త్రో చేసిన తర్వాత దేర్ మస్ట్ బి ఏ బ్లాక్. దట్ బ్లాక్ విల్ క్యాచ్ దట్ ఎక్సెప్షన్ అండ్ హ్యాండిల్స్ ద మెసేజ్. దట్ మీన్స్ ఇట్ హ్యాస్ టు డిస్ప్లే ద ప్రాపర్ మెసేజ్ అండ్ క్లోజ్ ద ఆల్ ద కనెక్షన్స్. ఎప్పుడైతే ఆ ప్రాపర్ ఎక్సెప్షన్ జరుగుతుందో ఒక ఎనదర్ బ్లాక్ ఏం చేస్తుందంటే ఆ ఎక్సెప్షన్ రిసీవ్ చేసుకొని ఎక్సెప్షన్ జరిగినప్పుడు కనెక్షన్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది, ప్రాపర్ మెసేజ్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ఎక్షన్. దట్ మీన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము, త్రో చేసిందని క్యాచ్ చేసి హ్యాండిల్ చేయాలి. సో ద డయాగ్రమాటికల్లీ ఐ గివెన్ హియర్. సో there are the 2 blocks. One is a try and catch. The total exception mechanism uses 2 blocks. I'm not saying those are the methods. Methods కావు, బ్లాక్స్ ఉన్నాయంటే జస్ట్ లైక్ ఓపెనింగ్ బ్రేస్, క్లోజింగ్ బ్రేసెస్ అనేది ఖచ్చితంగా వస్తుంటాయి. ట్రై అనే వర్డ్ యూజ్ చేసాము అంటే ఆ ట్రై తర్వాత ఏముంటుంది? ఓపెనింగ్ బ్రేస్. ఇట్ ఈస్ నాట్ ఏ మెథడ్. సో దెర్ ఈస్ నో పారాంథసిస్ ఆఫ్టర్ దట్ వన్. ట్రై తర్వాత పారాంథసిస్ అనేది ఉండవు. ఓకే, సో నెక్స్ట్ ఈ ట్రై బ్లాక్ ఏం చేస్తుందంటే ఫస్ట్ 2 థింగ్స్ ఏంది? ఎక్సెప్షన్ని ఫైండ్ అవుట్ చేయడము, నెక్స్ట్ త్రో చేయడము. మరి ట్రై బ్లాక్లో ఏ ప్రోగ్రామింగ్ కోడ్ రాయాలి సార్? రన్ టైమ్ ఎర్రర్ జరగడానికి అవకాశం అయితే ప్రోగ్రామింగ్ కోడ్ ఏదైతుందో ఆ ప్రోగ్రామ్ని ట్రై బ్లాక్లో ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఫాలోడ్ బై ద ట్రై బ్లాక్ దేర్ మస్ట్ బి ఏ క్యాచ్ బ్లాక్. సో దిస్ క్యాచ్ బ్లాక్ విల్ క్యాచెస్ అండ్ హ్యాండిల్స్ ద ఎక్సెప్షన్. So here we need to write a proper message, the programming code to display proper message, and we need to write all the connection to close and the database connections కానీ ఫైల్ ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్ కనెక్షన్స్ కానీ ఆ ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్ కనెక్షన్స్ని క్లోజ్ చేయవలసి ఉంటుంది. ఆ క్లోజ్ చేసే ఇవన్నీ కూడా ఎందులో రాస్తాము? క్యాచ్ బ్లాక్లో రాయడం జరుగుతుంది. సో this is a syntax of the try block statement. We have to try రాయాలి, then the programming pattern. Next catch రాయాలి. Now we'll see the first, what is try.
The try catch, the try block consists a set of programming code that causes a runtime error. whenever the అంటే రన్ టైమ్ ఎర్రర్ జరగడానికి కావాల్సిన ప్రోగ్రామింగ్ కోడ్ మొత్తం కూడా ట్రై బ్లాక్లో రాస్తాము. ఎప్పుడైతే ట్రై బ్లాక్లో రన్ టైమ్ ఎర్రర్ జరుగుతుందో దెర్ ఈస్ ఎ కీవర్డ్ కాల్డ్ యాజ్ ఎ త్రో. దిస్ త్రో ఎక్సెప్షన్ థ్రోస్ ద ఎక్సెప్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ట్రై బ్లాక్ there are the 4 lines of programming code. So here whenever in the second line a runtime error jarigindi, second line lo runtime error jarigindi, automatically ga remaining third and fourth line program execution cheyakundane try block lo nunchi catch block loki exception program control anedi jump avutundi. That means when a runtime error occur in the try block throws the exception and skip remaining part. ఈ సెకండ్ లైన్లో ఎక్సెప్షన్ జరగంగానే ఈ రిమైనింగ్ పార్ట్ మొత్తం కూడా స్కిప్ చేసి ఇట్ గోస్ టు ద క్యాచ్ బ్లాక్. సో దిస్ క్యాచ్ బ్లాక్ హ్యాస్ టు రిసీవ్ that message and catches the exception and has to provide a proper code to handle the exception. To handle the exception means it may display some message that for example denominator is 0 లేకపోతే withdrawal amount is greater than the balance amount అని చెప్పేసి డేటాబేస్ కనెక్షన్స్ క్లోజ్, అలాంటి ప్రోగ్రామింగ్ కోడ్ మొత్తం కూడా క్యాచ్ బ్లాక్లో రాయడం జరుగుతుంది. నెక్స్ట్ ద ట్రై బ్లాక్ కెన్ throw predefined exceptions automatically. Tryback can throw predefined exceptions. Predefined exceptions అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, డివిజన్ బై అర్థమెటిక్ ఎక్సెప్షన్ అని, నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్, ఐఓ ఎక్సెప్షన్, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్, అరే స్టోర్ ఎక్సెప్షన్. దిస్ ఆర్ ద ప్రీ డిటర్మైన్డ్ ఎక్సెప్షన్. అంటే జావా డెవలపర్స్ ముందే ఊహించారు ఏమని, ఈ రకమైనటువంటి ఎక్సెప్షన్స్ జరగడానికి ఆస్కారం ఉందని చెప్పేసి ఆ ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేయడానికి ప్రీడిఫైన్ ఒక క్లాస్ని డిఫైన్ చేశారు. ఆ ప్రీడిఫైన్ క్లాసెస్ని అన్నింటినీ ఆటోమేటిక్గా త్రో చేస్తుంది. అలాంటి సందర్భంలో మనము త్రో కీవర్డ్ యూజ్ చేయవలసినటువంటి అవసరం లేదు. కానీ మనం ఎప్పుడైతే మన ఓన్ ప్రోగ్రామ్ రాసి ఒక ఎక్సెప్షన్ జనరేషన్ చేయాలి అంటే, మనం ఇంతకుముందు అనుకున్నాం కదా బ్యాంక్ సెక్టర్ సంబంధించిన ప్రోగ్రాము, అమౌంట్ విత్డ్రా చేసేటప్పుడు ఫస్ట్ విల్ ఆస్క్ ద యూజర్ టు ఎంటర్ ద అమౌంట్ టు బి విత్డ్రా. ఎంత అమౌంట్ విత్డ్రా చేయాలని అడుగుతాం. ఎప్పుడైతే అమౌంట్ ఫిగర్ ఎంటర్ చేసిన తర్వాత కండిషన్ చెక్ చేస్తాం. ఏమని, విత్డ్రాల్ అమౌంట్ గ్రేటర్ దెన్ ద బ్యాలెన్స్ అమౌంట్ అంటే ఎక్సెప్షన్ రేజ్ చేస్తాం. ఏం ఎక్సెప్షను, ఇన్సఫిషియెంట్ ఫండ్ ఎక్సెప్షన్. ఇన్సఫిషియెంట్ ఫండ్ ఎక్స్ అనేది ప్రీడిఫైన్డా కాదు, మనం ఓన్గా డిఫైన్ చేస్తాం. అలాంటి ఎక్సెప్షన్స్ని త్రో కీవర్డ్ యూజ్ చేసి జనరేషన్ చేస్తాం. అది ఎలా చేయాలనేది మనం యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్లో మనం చదువుకోవడం జరిగింది, అది ఒకసారి చూడండి. ఓకే, మనం ఇక్కడ ఎక్సెప్షన్ సింటాక్స్లో ఓన్లీ ఈ కాన్సెప్టే రాస్తాం. ఏమని రాస్తాము, ద ట్రై బ్లాక్ విల్ జనరేట్ అన్ ఎక్సెప్షన్ వెన్ ఎవర్ ఏ రన్ టైమ్ ఎర్రర్ అకర్డ్. ఒక రన్ టైమ్ ఎర్రర్ జరిగినప్పుడు ఎక్సెప్షన్ని త్రో చేస్తుంది అని చెప్తాం అంతే. ద క్యాచ్ బ్లాక్ విల్ క్యాచెస్ ద ఎక్సెప్షన్ అండ్ ప్రొవైడ్స్ ద కోడ్ టు హ్యాండిల్ ద ఎక్సెప్షన్. Be careful whenever we write the try block, there must be a catch block. ట్రై రాస్తున్నామంటే ఖచ్చితంగా అట్లీస్ట్ 1 క్యాచ్ ఉండాలి. అట్లీస్ట్ వన్ అంటూ సార్ మోర్ దెన్ 1 క్యాచెస్ ఉండొచ్చు. నెక్స్ట్ అదే చదువుకోబోతున్నాం. ఓకే, అట్లీస్ట్ 1 క్యాచ్. మనం ట్రై బ్లాక్ రాస్తున్నాము వితౌట్ క్యాచ్ అంటే ఆటోమేటికలీ వీ కెన్ సే దట్ ఈస్ ద ఇన్వాలిడ్ ప్రోగ్రామ్. అండ్ యు ఆర్ రైటింగ్ ద క్యాచ్ బ్లాక్ without try block we can say that it is also invalid program. క్యాచ్ లేకుండా ట్రై రాయడానికి లేదు, ట్రై లేకుండా క్యాచ్ రాయడానికి లేదు. ఓకే, now we'll see the a simple example of logic way how we use the try catch. So here I given the c is equal to, sorry ఇక్కడ c is equal to, sir అది is equal to వల్ల మైనస్ ఉంటుంది. c is equal to a by b minus 10. సో ఇక్కడ సి వాల్యూ ప్రింట్ చేయాలి. దెన్ ఇప్పుడు బి వాల్యూ కనుక 10 అయింది అనుకోండి, ఏమవుతుంది సార్, 10 మైనస్ 10 0, ఏ బై 0 డివిజన్ బై 0. సో ఎట్ దట్ టైమ్ అర్థమెటిక్ ఎక్సెప్షన్. ఇక్కడ బి వాల్యూ నాట్ ఈక్వల్ టు 10 అయితే
ప్రాబ్లం లేదు. బి వాల్యూ నాట్ ఈక్వల్ టు 10 దో ఆటోమేటికల్గా సమ్ వాల్యూ సి వాల్యూ డిస్ప్లే అవుతుంది, క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాదు. వెనెవర్ వీ గివ్ ద బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ 10 అవుతే ఆటోమేటిక్గా డినామినేటర్ 0 అవుతుంది. ఈ స్టేట్మెంట్లో ఎక్సెప్షన్ జనరేట్ అవుతుంది, ఆటోమేటిక్గా క్యాచ్ బ్లాక్లో వస్తుంది. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు. సో దిస్ క్యాచ్ ఎక్సెప్షన్ must catches a parameter. As to catch block must have a parameter that determines the type of exception that can handle. సో మనం ఏం చెప్పుకున్నాము, వన్ ట్రై బ్లాక్ తర్వాత సెవరల్ క్యాచ్ స్టేట్మెంట్ ఉండొచ్చు సార్ అని చెప్పుకున్నాం. అంటే విత్ ఇన్ ద ట్రై బ్లాక్లో ఒకే ట్రై బ్లాక్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్ జనరేట్ కావచ్చు. ఒక క్యాచ్ బ్లాక్ వన్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తుంది, ఎనదర్ క్యాచ్ బ్లాక్ ఎనదర్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ చేస్తుంది. సో ఇక్కడ మనకు అర్థమెటిక్ ఎక్సెప్షన్ అంటే డినామినేటర్ 0 అయినప్పుడు అర్థమెటిక్ ఎక్సెప్షన్ జనరేట్ చేస్తుంది కనుక అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది ఒక ప్రీడిఫైన్ క్లాస్. దాని ఆబ్జెక్ట్ని డిక్లేర్ చేసినాం, సింపుల్గా ఆ ఆబ్జెక్ట్లో ఒక మెసేజ్ ఉంటుంది, ఆటోమేటిక్గా ఆ మెసేజ్ డిస్ప్లే చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సిచ్యువేషన్ ఈజ్ దట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఫర్ ఎగ్జాంపుల్ బి ఈజ్ అన్ అరే. B is an array, so given B of 6 minus 10. There may be a choice of two types of exceptions. One is because we are using the index. If the index goes to out of its boundary, మరి ఇండెక్స్ బౌండరీకి దాటి వెళ్ళిపోతే అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ జనరేట్ అవుతుంది. మరి B6 అనేది ఉంది, అరే ఇండెక్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ అరే సైజు 10 అనుకుందాం, ఆటోమేటిక్గా 0 to 9 ఇండెక్స్ ఉంటుంది. బట్ B6లో వాల్యూ 0 ఉంది అంటే అర్థమెటిక్ ఎక్సెప్షన్ జనరేట్. అంటే ఇన్ ఏ సింగిల్ ఎక్స్ప్రెషన్, ఇన్ ఏ సింగిల్ కండిషన్ దేర్ మే బి అ చాయిస్ ఆఫ్ మల్టిపుల్ ఎక్సెప్షన్, 2 or more exceptions. So these to handle multiple exceptions, a try block can be followed by multiple catch statements. That is a multiple catch. So it is possible to have more than one catch statement followed by the one try block. Try block ఒకటే ఉంటుంది కానీ catch statements చాలా ఉంటాయి, catch blocks చాలా ఉంటాయి మనము. So that is because a try block, in a single try block there is a choice of generating multiple type of exceptions, but one catch statement can handle only one type of exception. So ఇక్కడ మనం ఒక లాజిక్ రాసాము, ఈ లాజిక్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ జనరేట్ చేయొచ్చు, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ జనరేట్ చేయొచ్చు, నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ కూడా జనరేట్ చేయొచ్చు. సో ఈ ఎక్సెప్షన్ హ్యాండిల్ కోసం, ఈ టెక్నిక్ కోసం ఒక క్యాచ్ స్టేట్మెంట్, ఈ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్కి ఒక క్యాచ్ స్టేట్మెంట్, ఈ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్కి వన్ టైప్ ఆఫ్ క్యాచ్ స్టేట్మెంట్. సో వీ కెన్ రైట్, సో దిస్ ఇస్ అ ట్రై, ఆఫ్టర్ ట్రై దట్ వీ కెన్ హ్యావ్ ద క్యాచ్. I given the 2, we can give the 100 also, no problem. So when a try block generates an exception, the type of exception match up with the parameter in the catch exception. అంటే ఇక్కడ ప్రతి కూడా ఒక పారామీటర్ ఇస్తున్నాం, ఎక్సెప్షన్ నేమ్. ఇక్కడ అర్థమెటిక్ ఎక్సెప్షన్ అని, ఇక్కడ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అని, నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ అని ఇస్తుంది. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ అయితే జరుగుతుందో ఆ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ని ఈ పారామీటర్తో మ్యాచ్అప్ చేస్తాము. దెన్ మ్యాచింగ్ పారామీటర్ ఉన్నటువంటి ఎక్సెప్షన్ జనరేట్ అవుతుంది. ఓకే సార్, ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ కూడా జనరేట్ కాకపోతే ఫైనల్లీ బ్లాక్ ఈస్ దేర్. ద ఎక్సెప్షన్ బ్లాక్ వీ హ్యావ్ ద ఎనదర్ బ్లాక్ కాల్డ్ యాజ్ ద ఫైనల్లీ. ట్రై క్యాచ్తో పాటు ఎనదర్ బ్లాక్ ఉంటుంది ఫైనల్లీ, దట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఫైనల్లీ ఆఫ్టర్ ద క్యాచ్ బ్లాక్. ట్రై బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఫైనల్లీ ఆటోమేటిక్ 100% ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫైనల్లీ ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ that is a, for example, see here in the try block, in this try block we may generate two types of exceptions. So this catch block is used to handle this type of exceptions. Sometimes we may need to write some programming code that can be do
ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్. అది ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ జరిగినా కానీ బేసిక్ ఆపరేషన్స్ అనేవి కొన్ని జరగవలసి ఉంటుంది. ఎక్సెప్షన్ జరిగినప్పుడు మాత్రమే. ఎక్సెప్షన్ జరిగినప్పుడు క్లోజింగ్స్, డేటాబేస్ కనెక్షన్స్ కానీ, ఆబ్జెక్ట్కు క్రియేట్ అయినటువంటి మెమొరీ డిస్ట్రాక్ట్ చేయడం కానీ అవన్నీ కూడా జరుగుతాయి. దట్ విల్ బి డన్ ఇన్ ద ఫైనల్లీ. సో సింపుల్లీ ద ఫైనల్ బ్లాక్. సో జనరల్గా ఏం చెప్తామంటే మనము ఫైనల్లీ విల్ బి ఎగ్జిక్యూటెడ్, ఫైనల్లీ విల్ బి గివెన్. సో వెన్ వీ కెనాట్ డిటర్మైన్ వాట్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ మే జనరేట్. ఎందుకంటే ఫైనల్లీ ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతాయి కదా. ఇక్కడ ట్రై బ్లాక్లో ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ జనరేట్ అవుతుంది, నేను ఓన్లీ 1, 2 అనుకున్నాను. ఈ రెండింటికి సంబంధించిన క్యాచ్ బ్లాక్ అవ్వను. ఈ రెండు కాకుండా ఎనీ థర్డ్ ఎక్సెప్షన్ కనుక జరిగి ఉంటే ఆటోమేటిక్గా ఫైనల్లీ దాంట్లో మనం దాన్ని హ్యాండిల్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ఏ ఫైనల్లీ. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ exception syntax. So this is a exception syntax. Here we have to study what is exception handling syntax. In the exception handling mechanism, finding the exception, throwing the exception. Next, catching the exception, handling the exception. For generating except for finding and throwing exception ki try block. Catching and handling exception ki catch block. A catch block, there may be more than one catch block for different type of exception. The single oka try block lone manaku several type of exception generation kavachu. To handle this all type of exception, we may have the multiple catch statements. There may be also we can use the finally black. So sir ikkada only parenthesis ledu undadu. This is a finally black. Final keyword వేరు, finally black వేరు. Finally block contains a set of programming statements that are executed of whenever a try block throws an exception. A try block throws an exception. ఒక ట్రై బ్లాక్ ఎక్సెప్షన్ త్రో చేసినప్పుడు ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేయవలసినటువంటి సమ్ స్టేట్మెంట్స్ ఏవైతే అవి ఫైనల్లీ స్టేట్మెంట్లో రాయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఐ గివెన్ ఏ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్. జస్ట్ go through this user defined exception. సింపుల్గా ఒక ఎక్సెప్షన్ మై యూజర్ డిఫైన్ ఓన్ ఎక్సెప్షన్ క్రియేషన్ చేయాలంటే ఎక్సెప్షన్ క్లాస్ని ఎక్స్టెండ్ చేయాలి. ఎక్స్టెండ్ చేస్తూ ఒక ఎక్సెప్షన్ డిఫైన్ చేస్తున్నాం. సో ఇది మై ఎక్సెప్షన్ అనేది ఒక ఎక్సెప్షన్. ఈ మై ఎక్సెప్షన్ని ఎక్సెప్షన్ జనరేట్ చేయాలి. మై ఎక్సెప్షన్ జనరేట్ కావాలంటే ఈ ప్రోగ్రాంలో వేరే ప్రోగ్రాంలో ఏం చేస్తాము, ఇక్కడ త్రో చేస్తున్నాం. క్రియేటెడ్ త్రో వాట్ ఈజ్ మై ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఈరోజు ఈ వీడియోలో మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ఏంటి సార్ అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజంలో ఆ డయాగ్రామ్ ఒకటి, ట్రై క్యాచ్ స్టేట్మెంట్ గురించి అండ్ మల్టిపుల్ క్యాచ్ స్టేట్మెంట్ గురించి, ఫైనల్లీ గురించి నేర్చుకోవాలి. సో దిస్ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో దీంతో మనకు ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ ద మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్. ఓకే స్టూడెంట్స్.